ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటల వైద్యశాలలో మినపప్పుతో పచ్చడిని తయారు చేసుకునే విధానం చూద్దాం. డాక్టర్ గారు, మరి మేమందరం కూడా మినపప్పుతో ఐటమ్స్ చేసుకుని దాంట్లో పచ్చడి నంచుకుంటున్నాం. ఇప్పుడు అలా కాకుండా మినపప్పుతో పచ్చడిని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? పూర్వం రోజుల నుంచి కూరగాయలు లేని రోజుల్లో కంది పచ్చడి, శనగ పచ్చడి, మినప పచ్చడి కూడా పూర్వం రోజుల్లో కొద్దిమంది వాడేవారు. అందుకని మన ట్రెడిషనల్ గా అట్లాంటి వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం. దాంతో కనుక మనం పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. హై ప్రోటీన్ పచ్చడి, 25% ప్రోటీన్ ఉంటుంది మినువల్లో. అందుకని చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. అలాంటి మినప పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మినపప్పు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పొట్టు తీయని మినపప్పు 1/2 కప్పు, పొట్టు తీసిన మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఈ మినపప్పు పచ్చడికి తాలింపు ముఖ్యం కాబట్టి కొద్దిగా సరిపడా వేయటం జరిగిందనమాట. మేగడలో ఇవన్నీ వేగనిచ్చిన తర్వాత అందులో పొట్టు తీసేసిన మార్కెట్లో దొరికే మినప గుళ్ళు 2 స్పూన్లు వేసేసాం. పొట్టు తీయని ముడి మినపప్పుని ఎక్కువ వేసాం కమ్మదానం కోసం. వీటిని దోరగా మేగడ తాలింపులో వేగనివ్వాలి. ఇక ఒక చిన్న పాత్రలో కొంచెం నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు తేనె వేసేసి ఒక పొంగు రానిస్తాం, కలిపేస్తాం. ఆ నీళ్లు పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే ఉప్పు లేని చప్పదనం మినపప్పు చట్నీకి తెలియకుండా ఈ తేనె కలిపే నీళ్లు ఉపయోగిస్తాం. అప్పుడు ఇక మినపప్పు తాలింపు అంతా వేగిన దాన్ని మిక్సీ జార్లో వేసేసి అందులో కొద్దిగా పసుపు వేసేసేసి ముక్క చెక్కలాగా అట్లా చేసుకుంటాం. దాంట్లో నిమ్మరసం పులుపు, తేనె మరిగిన నీళ్లు ఇందులో పోసేసి ఒక్క తిప్పితే చక్కగా మినపచ్చడి తయారవుతుంది. దీనికి ఫైనల్గా తాలింపు పెట్టుకుంటాం. మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, కరివేపాకు. రోటి పచ్చళ్ళకి తాలింపే మెయిన్ కాబట్టి ఇవి వేసేసి ఫైనల్గా తాలింపు పెట్టుకుంటాం. పూర్వం రోజుల్లో కూరగాయలు లేనప్పుడు కంది పచ్చడి, మినపచ్చడి ఇట్లాంటివే చేసేవారు. ఈ రోజుల్లో మినపచ్చడి చాలా తగ్గిపోయింది కాబట్టి ట్రెడిషనల్గా ఇది చూపించడం జరిగింది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కూడా ఈసారి ఈ మినపప్పుతో పచ్చడిని తయారు చేసుకునే విధానాన్ని ట్రై చేద్దామండి. నమస్కారం అండి, ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నేను హేమరాణి మేడం నా పేరు. హేమ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి. ఓకే, డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం హేమ గారు. నమస్కారం అండి రాజు గారు. చెప్పండి అమ్మా. నాకు మడిమ దగ్గర వాపు ఉంది. నా ఏజ్ ఏమో 58 అండి. 58 ప్లస్ ఇంకోటి నీ రీప్లేస్మెంట్ అయింది. దాని వల్ల నేను యోగాలు, ఎక్సర్సైజ్ ఏం చేయలేక స్టమక్ బాగా పెరిగిందండి. ఎన్ని రోజుల నుంచి అండి నొప్పి? ఈ నొప్పి 10 years అయిందండి మడిమది. కాకపోతే నొప్పి అంత లేదు, తగ్గిపోయింది చూపించి. అయితే వాపు అట్లనే ఉంది. రోడ్ మీద నడుస్తుంటే కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది కదా, ఇబ్బంది అవుతుంది, నడవలేనమాట. ఇంట్లో తిరుగుతాను బానే, అయ్యా రోడ్ మీదకి వెళ్తే కష్టం అవుతుంది. మీ బరువు ఎంత అండి? బరువు 74 అండి. హైట్ ఎంత ఉంటారు? 5'2". 52 కేజీలు ఉండాలి మీరు యాక్చువల్ గా. అవునండి. 72 కేజీలు అంటే 20 కేజీలు ఎక్కువ ఉన్నారు. ఎక్సర్సైజ్ ఈ బరువు వల్లే మీకు అక్కడ మడమ దగ్గర బోన్ గ్రోత్ ఎక్స్ట్రా వచ్చి బయటకు అట్లా పెరగటానికి కారణం అనిపిస్తున్నదమ్మా. ఈ వెయిట్ వల్ల ప్రెషర్ పెరిగి దానివల్లే మీకు మడమ నొప్పి రావడానికి కారణం. దీనికి మాత్రం అండి మీరు ఎక్కువసేపు నుంచోటం అనేది కరెక్ట్ కాదు. ఎక్కువ నుంచున్నప్పుడు ఏమవుతుందంటే బరువు పడి ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. అందుకని మీరు ఏదైనా 1-2 గంటల పని చేసుకోవాలి. మళ్ళీ కాలు ఎత్తి మీద పెట్టి గంట కూర్చోవటం, అరగంట కూర్చుని బ్రేకులు తీసుకుంటూ చేయాలి మీరు. అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెయిన్ తట్టుకుంటుంది. రెస్ట్ లో మళ్ళీ రికవర్ అయితే మళ్ళీ ఇంకో 1-2 గంటలకి పెయిన్ లేకుండా ఉంటుంది అనమాట. ఇలా చేయటం ఉత్తమం. మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ మడమ నొప్పి తగ్గటానికి ఎవరన్నా ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఒకసారి కలిసి వాటికి వాడే చెప్పులు లేదా బూటులు వేరుగా ఉంటాయమ్మా. ఆ ప్రెషర్ తట్టుకునేటట్టు ఉంటాయి మీకు అక్కడ. అందుకని అలాంటివి మీరు కొని వాడారనుకోండి బయటికి వెళ్ళినప్పుడు మీకు పెయిన్ ఉండదు. ఇక మూడవది, ఆ భాగాల్లో పెయిన్ ఎక్కువ లేకుండా ఉండాలంటే రోజు ఒక్కసారి వేడి నీళ్ళల్లో ఆ మడం పెట్టుకుని అట్లా కూర్చోవటం 10-15 నిమిషాలు చాలా మంచిది. అందులో వేడి నీళ్ళలో ఏమైనా ఎప్సమ్ సాల్ట్ అని మనకి బయట మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఎప్సమ్ సాల్ట్
ఎప్సమ్ సాల్ట్. ఓకే సార్. ఒక చిన్న బకెట్ నీళ్ళల్లో అదే పాదాలు ములిగేంత గుత్తి భాగం నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్లు ఆ ఎప్సమ్ సాల్ట్ వేసేసి ఆ నీళ్ళల్లో ఈ పాదాలు పెట్టుకోండి. మీకు ఆ మడాల నొప్పులు లాగేస్తూ ఉంటాయి. రోజుకి 1-2 సార్లు పెట్టుకున్నా దానివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. లేదంటే ఒక ఆపడం ఆ మడ భాగంలో కనుక పెట్టుకుంటే నొప్పి లాగేస్తుంది. చిన్న వేడినీళ్ళ బ్యాగుల్లో వేడినీళ్ళు పోసేసి అట్లా పెట్టుకుని కూర్చోవటం. అయితే ఎలక్ట్రిక్ బ్యాగ్స్ ఉంటున్నాయి ఈ మధ్య. పడుకున్నప్పుడు ఆ బ్యాగ్ మీద మడం పెట్టి పడుకోండి, అది చాలా ఉత్తమం. అట్లాంటి మార్కెట్లో దొరుకుతాయి ఆన్లైన్లో, అది చాలా ఈజీగా. పాదాలకి కొన్ని మడాలకి వ్యాయామాలు ఉంటాయమ్మా, అది మీరు రెగ్యులర్గా చేయాలి. మనం ఎత్తు మీద కూర్చుని కాళ్ళు వేడాలేసి వేళ్ళు ఇట్లా ముడుస్తూ వేళ్ళు చాపుతుంటాం కదా, పాదాలు వేళ్ళు, అది ఒకటి చేయటం. గుత్తి భాగం పైకి కింద కదపటం. ఏదైనా సపోర్ట్ తీసుకుని మీరు మడాల మీద వెనక్కి నడవాలి, మళ్ళీ పాదం సైడ్ కానిచ్చి నడవాలి, మళ్ళీ ఇటు పక్క కానిచ్చి పాదం నడవాలి. ఇట్లాంటివి చేసేటప్పుడు ఆ మడం దగ్గర ఆ టెండాన్స్ కానీ కూడా కొంత ఫ్రీ అవుతాయి. పాదాలు క్లాక్ వైస్ తిప్పటం, యాంటీ క్లాక్ వైస్ తిప్పటం, ఇవన్నీ మడాలకు సంబంధమైన ఎక్సర్సైజులు అనమాట. ఇంకోటి బెస్ట్గా ఏంటంటే మీరు రివర్స్ వాక్ చేయటం చాలా మంచిది. లాన్స్ లో చెప్పులు లేకుండా చేయాలి, అంటే గోతులు లేకుండా ఉండాలి లాన్ లో. మీకు అవకాశం ఉంటే అది ఒక ట్రై చేయండి. హైదరాబాద్లో ఆక్యుపంచర్ చేసే డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళితే ఆ ప్రెషర్ పాయింట్స్ ఎట్లా నొక్కుకాలు చూపిస్తారు. దాన్ని నొక్కు పడితే చాలా ఉపశమనం వస్తుంది ఆ భాగాల్లో. ఇలాంటివి చేసుకుంటే ఒక 20 రోజులు 4 రోజులు గడిచేసరికి చాలా మంచి ఫలితం కనపడుతుందమ్మా. చేయండి అమ్మా, బాగా ఉపశమనం వస్తుంది. వెయిట్ తగ్గడానికి కొద్దిగా మనం చెప్పే నియమాలు పాటించడం. బరువు తగ్గితే మీకు పర్మనెంట్ సొల్యూషన్. బరువు ఉన్నంతకాలం ఈ రోజు ఇట్లా చేసుకుంటేనే మీకు తిరగటానికి ఆటంకం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ హేమ గారు. ఇక మనం అందరూ కూడా బాడీ స్ట్రెచెస్ కోసము రకరకాల వ్యాయామాలు, యోగాసనాలు చేస్తూ ఉంటాం. మరి ఫుల్ బాడీ స్ట్రెచ్ అయ్యేలాగా ఎలాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, ఈ ఫుల్ బాడీ స్ట్రెచెస్ మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి ఒకసారి చూపిస్తారా? ఆసనాలు చేయడానికి ముందు కొన్ని స్ట్రెచెస్ చేస్తే ఆసనాలు సులభంగా వస్తాయి. బాడీ బాగా సాగటం, వంగటం సులభం అవుతుంది అనమాట. అలాంటి వాటి కోసం శ్రమలేని కొన్ని స్ట్రెచెస్ ఈజీగా ఉండేవి చూడండి. అవి టోటల్ బాడీ స్ట్రెచ్ ఒక్క ఎక్సర్సైజ్లోనే ఎలా చేసుకోవచ్చో చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతులు ముందు పెట్టి ఆ తర్వాత 2 కాళ్ళని వెనక్కి అట్లా పెట్టేసి ఇప్పుడు కుడి కాల్ని వెనక నుంచి కుడివైపు ముందుకు అట్లా తీసుకొచ్చి స్ట్రైట్గా చాపాలి. ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకాలి. ఆ తర్వాత పర్వతాసనలాగా శరీరాన్ని అట్లా పైకి పెట్టి కుడి చేత్తో ఎడమ పాదాన్ని లోపల నుంచి అట్లా తాగుతాం. మళ్ళీ రిపీట్ చేస్తాం. అప్పుడు ఈసారి కుడి మోకాలు అని ఉంటుంది, ఎడమ కాలుని ముందు పెట్టుకుంటాం, స్ట్రైట్గా చాపేసిన తర్వాత కుడి చేత్తో ఎడమ పాదాన్ని అట్లా తాకాలి. తర్వాత పర్వతాసనంలో శరీరాన్ని అలా పెట్టేసేసి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకుతాం. అప్పుడు ఈ ఎక్సర్సైజ్ని కంటిన్యూస్గా చేయటం ద్వారా చూడండి, పాదాల దగ్గర నుంచి పిక్కల దగ్గర నుంచి తొడలు, నడుము, సీటు, వీపు భాగం, భుజాలు, ప్రక్కటెముకలు అన్నీ యాక్షన్లోకి వస్తున్నాయి. ఎందుకంటే టోటల్ బాడీ శరీరం మొత్తం బాగా స్ట్రెచ్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక దాంట్లోనే శరీరం మొత్తానికి లాభాన్ని కలిగించడానికి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది అనమాట. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకుండే అపోహలన్నింటినీ కూడా క్లియర్ చేశారు. మరి ఇంత మంచి అవగాహన అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.